భవానీ కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ పార్ట్ 2. సార్ బిజీగా ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి అని వినీత్కి చెప్పింది రిసెప్షనిస్ట్. ఓ అరగంట తర్వాత వినీత్ని తన క్యాబిన్కి పంపించమని ఫోన్ చేశాడు ధ్రువ్. సార్ పిలుస్తున్నారు, అటు నుండి లాస్ట్ రూమ్ అని చెప్పింది రిసెప్షనిస్ట్. దాంతో వినీత్ ధ్రువ్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి తన సర్టిఫికెట్స్ అలాగే కాల్ లెటర్ చూపించాడు. ధ్రువ్ అనాసక్తిగా వాటిని చూసి కావాలనే అడ్డమైన ప్రశ్నలు వేసి బయట వెయిట్ చేయమని చెప్పాడు. సెలెక్ట్ అయ్యానో లేదో అని టెన్షన్గా ఉన్న వినీత్ని రిసెప్షనిస్ట్ పిలిచి అతనికి ఫైల్ని అందిస్తూ సారీ సార్, మీరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పింది. వెంటనే ఆటోవాడి మాటలు గుర్తుకు వచ్చాయి వినీత్కి. వాడు చెప్పినట్లే నాకు జాబ్ రాలేదు. వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్ కాకుండా అనవసరమైన విషయాలు అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వీళ్లకు కావలసింది ఆఫీస్ వర్క్కి పనికి వచ్చేవాళ్ళు కాదు, వీళ్లకు పనికి వచ్చేవాళ్ళు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు వినీత్. విశాలంగా ఉన్న ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, మధ్యలో ఒకే ఒక గది ఉన్న చిన్న పెంకుటిల్లు. ఆ గదిలో శంకరం, అతని కూతురు 22 తీర్థ చాప పరుచుకొని నేల మీద నిద్రపోతున్నారు. తెల్లవారింది. తీర్థ నిద్రలేచి స్నానపానాలు ముగించుకొని పసుపు రంగు చుడిదార్ వేసుకొని గోడకు వేలాడుతున్న దేవుడి ఫోటోకి దండం పెడుతూ, క్షమించండి స్వామి, మీకు దీపం నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ మిగల్చలేదు మా నాన్న. రాత్రికి రాత్రి ఊరు కాని ఊరు తీసుకొచ్చాడు. కనీసం ఈ ఊళ్ళో అయినా ఉండనిస్తాడో లేదో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ వేలకు వేలు అప్పులు చేస్తూ ఇంటి మీదకు గొడవలు తీసుకొస్తూ నన్ను చదువు కూడా పూర్తి చేయనివ్వకుండా ఊరికి ఒక తరగతి చదివేలా ఊర్లు మార్పిస్తున్నాడు. దాంతో డిగ్రీ పూర్తి కాకుండానే నా చదువు అటక ఎక్కింది. మా నాన్నకు బుద్ధి వచ్చేలా చేసి ఇలా ఊర్లు తిరిగే కష్టాలు నాకు తప్పించు స్వామి. అమ్మ, అన్నయ్య, నేను రోడ్డు దాటుతుంటే ప్రమాద రూపంలో ఆ ఇద్దరిని నీ దగ్గరకు తీసుకెళ్ళిపోయినప్పుడే అక్కడే ఉన్న నన్ను కూడా తీసుకుపోవాల్సింది. ఈయన చూస్తాడని ఇక్కడే వదిలేశావు. ఈయన నన్ను చూసుకోవడం కాదు, నేనే ఈయన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఏ ఉద్యోగంలో కుదురుగా ఉండడు. సంపాదించింది ఆ రోజే తాగేసి పేకాట ఆడితే కానీ మనసుకి ప్రశాంతత ఉండదు. పోనీ డబ్బు చేతిలో లేనప్పుడైనా తాగకుండా పేకాటకు పోకుండా ఉంటాడా అంటే అదీ లేదు. నిజానికి అదే పెద్ద సమస్య. చేతిలో డబ్బులు లేక అప్పులు చేసి ఇంటి మీదకు అప్పుల వాళ్ళు వస్తే రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి నన్ను ఇలా ఊర్లు తిప్పుతున్నాడు. ప్రతిసారి సామానులు బట్టలు పూర్తిగా తీసుకుని సమయమైనా ఇచ్చేవాడు. ఈసారి ఆ అదృష్టం కూడా లేదు. అరాకొర సామానులు బట్టలు తీసుకొని వచ్చాను. నేను కష్టపడి ఉద్యోగం వెతుక్కొని ఏదో నిలదొక్కున్నాను అని అనుకునే లోపు మళ్ళీ ఇక్కడి నుండి కూడా పరారు అయిపోతాడు. ఏంటో నా జీవితం, నాకేం అర్థం కావడం లేదు. సరేలే, నా తలరాతను నువ్వు ఇలా రాశాక నా గోడు నీతో చెప్పుకుంటే మాత్రం నా రాత మారిపోతుందా ఏంటి? పోనీ నీ మీద కోప్పడదామంటే కనీసం నాకు తోడుగా నాన్నని అయినా ఉండనిచ్చావు కదా. ఆ తోడు కూడా లేకపోతే ఈ లోకంలో నేను ఎలా బ్రతకగలను చెప్పు. సరే, త్వరగా రెడీ అయ్యి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి, లేదంటే ఈ ఇంటి గల వాళ్ళు కూడా మమ్మల్ని రోడ్డున పడేస్తారు అని త్వరగా రెడీ అయిపోయి తెచ్చుకున్న సామానుల్లో ఏవో దినుసులు తీసి ఓ 4 అట్లు పోసి బియ్యం పొయ్యి మీద పెట్టి ఓర్చి తండ్రి శంకరాన్ని లేపింది. అబ్బా, అప్పుడే ఎందుకమ్మా నిద్ర లేపుతున్నావు? ఇంకాసేపు పడుకొని అన్నాడు శంకరం ముసుగు తీయకుండా. పడుకుంటావు, నీకు పనేం ఉంది? నేను బయటకు వెళ్తున్నాను, ఎప్పటికి వస్తానో తెలియదు. నువ్వు ఏ మధ్యాహ్నమో లేచి ఆకలో అని అంటే ఎవరు పెడతారు? అందుకే త్వరగా లేచి రెడీ అవ్వు నాన్న, నేను ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడం కోసం బయటకు వెళ్ళాలి అని లేపింది. ఏంటో, ఏ ఉద్యోగం శాశ్వతం చెప్పు? ఎందుకు ఈ అనవసరమైన ప్రయాస? నేను ఓ 2 ఆటలు ఆడి గెలిస్తే నీకు ఈ కష్టాలు అన్నీ తీరిపోతాయంటే వినవు అన్నాడు స్నానం చేసి వచ్చి తినడానికి కూర్చుంటూ. ఈ మాట నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఓ 1,000 సార్లు వినుంటాను.
నువ్వు గెలవడం చూడలేదు, ఓ పైసా ఇంటికి తీసుకురావడం కూడా చూడలేదు. అయినా కష్టార్జితమైతే నిలబడుతుంది కానీ ఊరికే వచ్చేది నిలవదు నాన్నా. అందుకే ఈసారి అయినా నా మాట విని వచ్చిన ఉద్యోగం బుద్ధిగా చేసుకో. కనీసం ఈ ఊరిలో అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అని హితవు చెప్పింది. అలాగేనమ్మా, నువ్వు చెప్తే నేను కాదంటానా అని అట్టుముక్క తుంచి, దీన్ని ఎందులో ముంచుకొని తినాలి? పల్లీ చట్నీ చేయలేదా అని అడిగాడు. పల్లీ చట్నీ అని నిట్టూర్చి, నువ్వు ఇలా ఊరులు తిప్పుతూ ఉంటే ఈ అట్టుముక్క దొరకడం కూడా గగనమే. ఏ చట్నీ లేదు, అదిగో ఈ ఆవకాయలో నంచుకో అని సీసా అందించి, ఇంట్లో ఏ దినుసులు ఎక్కువ లేవు, అందుకే అన్నం ఓర్చాను. నేను రావడం ఆలస్యమైతే ఆ గంజే వేసుకుని అన్నం తిను అంది. మరి అందులోకి నంచుకు అని అడిగాడు అమాయకంగా. మళ్ళీ ఆ ఆవకాయ నంచుకో అనేసి రాత్రే రావడాన్ని ఇంకా ఏ సామాను సర్దలేదని బట్టల మూటలో ఏదో ఒక చున్నీ తీసి వేసుకుని బయటకు వెళ్ళింది. ఇంకా ఉదయం 9 కూడా అవలేదు. అప్పుడే బయట ఎండ సుర్రుమనిపోతుంది. దాంతో గబగబా నడుస్తూ కనిపించిన ప్రతి షాపులోకి వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతుంది తీర్థ. డిగ్రీ కూడా పూర్తి కాలేదు. పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేయాలంటే చదువుకి సంబంధించిన ఏ సర్టిఫికెటు లేదని, కాయకష్టం చేసుకొని కడుపు నింపుకోవాలని చిన్న చిన్న షాపుల్లోనే పని గురించి అడుగుతుంది. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, చామన ఛాయ రంగు, నడుం వరకు ఉన్న అల్లుల జడ, కాటుక పెట్టిన ఆల్చిప్పల్లాంటి నయనాలు, చిన్ని ముక్కు, పలుచని చెక్కిళ్ళు, వయసుతో వచ్చిన పొంగులు వెరసి అందంగా ఉన్న ఆమెను చూసి, వయసులో ఉంది, బాయ్ ఫ్రెండ్స్ కడుపు అది ఇది అని అంటే షాపుకి చెడ్డ పేరు అని కొంతమంది ఉద్యోగం లేదని చెప్తే, నీకు ఉద్యోగం చేసే కర్మ ఏంటి, నాతో వస్తావా, రాణిలా చూసుకుంటాను అనేవాళ్ళు కొంతమంది. వయసుకు వచ్చాక అటువంటి మాటలు విని విని తీర్థకు ఆ మాటలు అలవాటైపోయాయి. దాంతో పెద్దగా పట్టించుకోకుండా అలాంటి బ్రతుకు నాకు వద్దు అనుకుని కష్టపడి ఒళ్ళు వంచి పని చేయడానికే ఇష్టపడుతుంది. అలాగే ఒక రెస్టారెంట్కి వెళ్ళి పని అడిగింది. దాంతో ఓనరు తీర్థను పైనుండి కింది వరకు ఎగాదిగా చూసి, స్పీడ్గా వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వాలి, చేస్తావా అని అడిగాడు. చేస్తాను అంది. అయితే వెంటనే జాయిన్ అయిపో అన్నాడు. ఆ మాట వినగానే మొదటి రోజే పని దొరికినందుకు చాలా ఆనందపడింది తీర్థ. కిచెన్ చూపించి ఏం చేయాలో చెప్తే చకచకా కూరగాయలు కోసి అందిస్తుంది. ఆమె అందిస్తూనే ఉంది, వాళ్ళు రకరకాల వంటలు చేస్తూనే ఉన్నారు. అయితే కిచెన్లో ఆ వేడి దగ్గర ఉండి పని చేయడం వల్ల ఒళ్ళంతా కమిలినట్లుగా అయిపోయి ఎర్రగా కందిపోయింది. అయినా కూడా అడగగానే పని ఇచ్చారు. ఓ నెల రోజులు కష్టపడి పనిచేసి జీతం తీసుకొని ఈలోపు ఇంకేదైనా మంచి పని వెతుక్కోవచ్చు అని కష్టమైనా ఇష్టంగానే చేస్తుంది. ఇంతలో ఎవరో అబ్బాయి వచ్చి, అక్క, ఓనర్ గారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. సరే అని బయట కౌంటర్ వైపు వెళ్ళబోయింది తీర్థ. అటు కాదక్క, ఇటు ఈ గదిలో ఉన్నారు. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఆ గదిలోకి వెళ్తారు. నీలాగా ఎవరైనా అమ్మాయిలు ఇక్కడ చేరితే వాళ్ళని ఆ గదిలోకి రమ్మంటాడు. వాళ్ళు వెళతారు. అతను ఏం పని చెప్తాడో నాకు తెలియదు కానీ మళ్ళీ ఏ అమ్మాయి ఇక్కడ పనికి రాదు అని చెప్పాడు. ఆ మాట వినగానే ఉదయం నుండి చేసిన కష్టమంతా వృధా అని అర్థమై, సరే తమ్ముడు, విషయం చెప్పి నాకు మంచి చేశావు. నేను ఇంకెప్పుడైనా నిన్ను కలిస్తే మంచిగా చాయ్ బిస్కెట్ ఇప్పిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తీర్థ. తీర్థ ఎంతసేపటికి గదిలోకి రావడం లేదని ఓనరు బయటకు వచ్చి అక్కడ తీర్థ లేకపోవడం చూసి, ఉదయం జాయిన్ అయిన అమ్మాయి ఏదిరా అని చిన్నపిల్లాడిని అడిగాడు. మీరు ఇలా గదిలోకి రమ్మన్నారు అని చెప్పాను అంతే, వెంటనే చేతులు కడుక్కొని మళ్ళీ ఈ షాపుకి రానని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పాడు బాబు. వాడి మాటలు విని, ఛ, చేతికి అందినట్లే అంది, చేయి జారిపోయింది అని తెగ బాధపడిపోయాడు ఆ ఓనరు. కడుపులో ఆకలి తీవ్ర స్థాయిలో ఉంది. ఉదయం నుండి పని చేసి చేసి అలసిపోయిందేమో. మరో ఉద్యోగం వెతికే ఓపిక కూడా లేనట్లుగా ఉంది తీర్థకు. కానీ తప్పదు అని తిరుగుతూ జనం చాలా ఎక్కువగా ఉన్న మెడికల్ షాపుకి వెళ్ళి పని ఏమైనా దొరుకుతుందా అని అడిగింది. ఇక్కడ కూడా ఓనరు తీర్థను పైనుండి కింది వరకు చూసి, ఓ 10 నిమిషాలు ఆగు, కాస్త ఖాళీ అయితే మాట్లాడతాను అని అన్నాడు. నిజంగా ఉద్యోగం ఇస్తాను అంటే 10 నిమిషాలు కాదు, ఎంత సమయమైనా ఎదురు చూస్తాను అని ఓ పక్కన నిలుచుని చూస్తుంది. ఆ షాపులో 10 మంది వరకు వయసులో ఉన్న అబ్బాయిలు, 40 దాటిన మగవాళ్ళు 2 ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరుగా జనం వస్తూనే ఉన్నారు. స్టాఫ్ అంతా త్వరగా ఆర్డర్ తీసి ఇస్తూనే ఉన్నారు.
ఒక అబ్బాయి మాన్యువల్ బిల్ రాసి ఇచ్చేలోపు కస్టమర్స్ పెరిగిపోతున్నారు. కుప్పలు తెప్పలుగా కస్టమర్లు వస్తూనే ఉన్నారు. వేలకు వేలు మందులు కొంటూనే ఉన్నారు. తీర్థ కస్టమర్లను చూసి కష్టపడిన డబ్బు అంతా ఇలా మందులకు మాకులకే పెడుతున్నట్లు ఉన్నారు. ఏంటో ఈ జబ్బులు అని అనుకుంది. అప్పుడే ఒక 30 ఏళ్ల ఆవిడ 10 ఏళ్ల పిల్లాడితో వచ్చి, మా బాబు ఏమీ తినడం లేదు, ఆకలి పుట్టడానికి ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అని అడిగింది. వెంటనే ఏదో టానిక్ ఇచ్చాడు బాయ్. ఆమె బిల్ పే చేసి వెళ్ళిపోయింది. తీర్థ అది చూసి, ఆకలి పుట్టడానికి మందు ఉన్నట్లే ఆకలి పుట్టకుండా ఉండడానికి కూడా మందులు ఉంటే బాగుండును అని అనుకుంది. రష్ కాస్త తగ్గగానే ఆ షాపుకి ఓనర్ అయిన సుందరం ఆ షాపులో నుండే వెనుక ఉన్న గదిలోకి వెళ్తూ, ఆ అమ్మాయిని లోపలికి పంపించు అని ఒక అబ్బాయికి చెప్పి వెళ్ళిపోయాడు. కస్టమర్ని చూస్తున్న ఆ అబ్బాయి, ఏ పిల్ల, సార్ నిన్ను లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు. దాంతో ఇతను కూడా గదిలోకి రమ్మంటున్నాడు అని తీర్థ గుండె గుబేల్మంది. లోపలికి వెళ్ళనా లేక వెనక్కి వెళ్ళిపోనా అని ఆలోచిస్తూ, జనం ఎక్కువగానే ఉన్నారు కదా, మరేం పర్వాలేదులే అని ధైర్యం చెప్పుకొని భయంగా అడుగులు వేస్తూ లోపలికే వెళ్ళింది. లోపల గోడౌన్లా ఉంది. రకరకాల మందులు డబ్బాలలో నిండుగా ఉన్నాయి. అక్కడ ఓనర్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని తీర్థను చూసి టేబుల్ ఎదురుగా కుర్చీలో కూర్చోమని చేయి చూపించాడు. దాంతో భయంగా చుట్టూ చూస్తూ ఇబ్బందిగా కూర్చుంది. ఏం చదువుకున్నావు అని అడిగాడు అతను. డిగ్రీ మొదటి సంవత్సరం వరకు చదివాను. ఇంట్లో ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది అని చెప్పింది. మరైతే నీకు కంప్యూటర్ ఐడియా ఉందా? స్పీడ్గా బిల్ చేయగలవా అని అడిగాడు. కంప్యూటర్ ఐడియా ఉందండి. బిల్ చేయడం నేర్పిస్తే త్వరగానే చేస్తాను అని చెప్పింది. సరే అయితే అని ఓనర్ బజర్ నొక్కి బిల్లింగ్ వర్క్ తెలిసిన అబ్బాయిని పిలిచి పెండింగ్ ఉన్న బిల్స్ తెప్పించి 1కి 2 సార్లు బిల్స్ ఎలా చేయాలో తీర్థకు చెప్పమన్నాడు. అబ్బాయి నేర్పించిన తర్వాత మరో 2-3 బిల్స్ తీర్థనే చేయమన్నాడు సుందరం. అబ్బాయి నేర్పించినట్లుగానే తప్పులు లేకుండా చేసింది తీర్థ. సరే, నీకు వర్క్ చేయడం వచ్చింది కదా, అయితే రేపటి నుండి ఉద్యోగానికి వచ్చేయ్. ఉదయం 9 నుండి రాత్రి 10 వరకు ఉండాలి. మధ్యలో పర్మిషన్లు ఉండవు. నెల పూర్తి అయితేనే శాలరీ ఇస్తాను. మధ్యలో అడ్వాన్స్ అడిగితే ఇవ్వను, ముందే చెప్తున్నాను అన్నాడు ఓనర్. రాత్రి 10 వరకునా అని అనుకుంటూ, కాస్త ముందుగా వెళ్ళిపోవడానికి అవ్వదా సార్ అని ఇబ్బందిగా అడిగింది. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడమే ఎక్కువ. నీ దగ్గర చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ లేకపోయినా ఉద్యోగం ఇస్తాను అన్నాను. అదే ఎక్కువ. కుదరదంటే చెప్పు, నేను ఇంకొకరిని చూసుకుంటాను అన్నాడు సుందరం చిరాకుగా. లేదు సార్, రేపటి నుండి వస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరింది. నేను ఉన్న ఇంటికి ఈ షాప్ చాలా దూరంలో ఉంది. రోజూ ఆటోలకి ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. త్వరగా బయలుదేరి నడుచుకునే రావాలి. సరే, ఏదో ఒకటి చేద్దాం. ముందైతే ఇంటికి వెళ్ళి ఆ గంజినీళ్లు అయినా తాగాలి అని అనుకుని గబగబా నడుచుకుని రాత్రి 9 అవుతున్న సమయంలో ఇంటికి వచ్చింది తీర్థ. ఇంకా ఉంది. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ కొట్టండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అప్పుడైతే నా స్టోరీ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. సరే, నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.